ప్రజా సమస్యలకు పరిష్కారం చూపించే వేదికగా రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమం ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతోందని కార్యాలయ ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణ్ మూర్తి, నాయకులు న్యూటన్ ఆనంద్, గింజాల శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం నిర్వహించిన 48వ వారపు ప్రజా దర్బార్ కు కాకినాడ పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ సమస్యలపై అర్జీలు సమర్పించారు. కార్యాలయ ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణ్ మూర్తి, నాయకులు న్యూటన్ ఆనంద్, గింజాల శ్రీనివాసరావులు ఈ అర్జీలను స్వీకరించారు. ప్రతి సమస్యను సమగ్రంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కారం అందిస్తామని వారు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కార్యాలయ ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణ్ మూర్తి, సీనియర్ నాయకులు నులుకుర్తి వెంకటేశ్వరరావు, న్యూటన్ ఆనంద్ మాట్లాడుతూ సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్, పెన్షన్, రేషన్ కార్డ్, ఉపాధి వంటి అనేక అంశాలపై అర్జీలు వస్తున్నాయని తెలిపారు. సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జున్నూరు బాబ్లీ, సిరియాల కొండబాబు, దేవు వెంకన్న, ఐటీడీపీ సభ్యులు పాలిక సతీష్, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. సభ్యులు సానా సతీష్ బాబు గారి కార్యాలయం వద్ద 48వ గ్రీవెన్స్ నిర్వహించబడుతుంది. ఈ గ్రీవెన్స్కి అనేక విధాలైన అర్జీదారులు రావడం జరిగింది. ఈ అర్జీదారుల యొక్క సమస్యల్ని మేము కూలంకషంగా పరిష్కరించడం జరుగుతుంది. ఈ అర్జీదారులు తరపు నుంచి ఏంటంటే కొంతమంది ఫైనాన్షియల్ హెల్ప్ ఒకటి, నెక్స్ట్ జాబ్ అప్లికేషన్స్ ఒకటి, అదేవిధంగా కొన్ని మెడికల్లీ డిజార్డర్స్ పర్సన్స్, మెంటల్లీ డిజార్డర్స్ పర్సన్స్ ఇలాంటి రావడం జరుగుతుంది. వీళ్ళందరినీ కూడా మేము ఒక తీసుకుని అర్జీలు స్వీకరించి ఈ అర్జీలని సంబంధిత అధికారులకు మేము నివేదించడం జరుగుతుంది. అదేవిధంగా మా ఈ గ్రీవెన్స్ కానీ రాష్ట్రంలో జరుగుతున్న ఇది కానీ అన్ని రీతిల్లో కూడా ప్రభుత్వానికి ఇటు ప్రజలకి మెరుగైన సేవలు చేస్తున్నటువంటి మా నాయకుడైనటువంటి సానా సతీష్ బాబు గారికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ గుర్తించి ఈరోజు గడిచిన 2 రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కూడా మా యొక్క రాజ్యసభ సభ్యులైనటువంటి సానా సతీష్ బాబు గారి యొక్క సేవలను ఇంకా రాష్ట్రంలోని దేశంలోని కూడా వినియోగించుకోవాలని, సద్వినియోగపరచుకోవాలనే ఉద్దేశంతో ఆయన చేస్తున్న సేవలు, ఆయన చేస్తున్న సర్వీసెస్ ఇటు ప్రభుత్వానికి అటు పార్టీకి కూడా వినూత్నంగా ఉంటున్నటువంటి మా నాయకుడైనటువంటి సానా సతీష్ బాబు గారిని రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, నేషనల్ ఉపాధ్యక్షుడిగా నియమించి మా నాయకుడికి మెరుగైన గుర్తింపు తీసుకొచ్చారని చెప్పేసి తెలియజేసుకుంటూ, మా నాయకుడికి నారా లోకేష్ గారికి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీ ఐఆర్ఎఫ్ఎల్స్ అందరికీ కూడా మా సానా సతీష్ బాబు గారి కార్యాలయం తరఫునుంచి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈవేళ సానా సతీష్ బాబు ఆఫీసులో 48వ దర్బార్ కార్యక్రమం జరుగుతుంది. మరి కార్యక్రమానికి ఆనంద్ గారు, శ్రీనివాస్ గారు అందరూ మరి ప్రతిరోజు కూడా పలు సమస్యల మీద సానా సతీష్ బాబు ఆఫీసు రావడం జరుగుతుంది. చాలామంది ప్రతి శుక్రవారం కూడా గ్రీవెన్స్లో రకరకాల సమస్యలు, ఆ సమస్యలు చాలా వరకు కూడా 100కి 80-90% ఇక్కడే సాల్వ్ చేయడం జరుగుతుంది. ఇంకా సాల్వ్ అవని ఏమైనా పెద్ద ఉంటే మాత్రం అది సానా సతీష్ బాబు గారు చెప్పి ఆయనతో చేయించడం. మరి ఇవాళ ఎక్కువగా అర్జీలు ఎక్కువగా ఉన్నాయంటే ఇళ్ల స్థలాల గురించి, ఇల్లు గురించి, అలాగే హెల్త్ గురించి, మెయిన్ సీఎంఆర్ఎఫ్ పిటిషన్లు కానీ, అలాగే మెంటల్లీ డిజార్డర్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళ గురించి కూడా ఫైనాన్షియల్ ఎయిడ్గా కానీ ఇవ్వడం జరుగుతుంది. దాని విషయంలో మాత్రం సానా సతీష్ ఫౌండేషన్ ద్వారా ఎంతో కొంత ఫైనాన్షియల్ ఎయిడ్ హెల్ప్ చేయడం జరుగుతుంది. మరి అంతేకాదు ఇళ్ల స్థలాలు, ఇల్లు విషయంలో మాత్రం చాలా అర్జీలు రావడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో ఇళ్ల స్థలాలు, ఇల్లు మాత్రం విషయంలో మొత్తం వ్యవస్థనే నిర్వీర్యం చేసింది. అటువంటిది ఈవేళ దానిని ఒక దారిలో తీసుకొచ్చిన తర్వాత త్వరలో మన బాబు గారు చెప్పడం జరిగింది, నియోజకవర్గ స్థాయిలో ఎన్ని ఉండిపోయి అన్నీ కూడా ఎవరు అర్హులైతే అర్హులైన పార్టీలకు అతీతంగా ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. మరి అంతేకాదు ఈ మధ్యన సానా సతీష్ బాబు గారికి జాతీయ ఉపాధ్యక్షులుగా ఇవ్వడం జరిగింది. మరి అంతేకాదు పార్టీలకు అతీతంగా చాలామంది రకరకాలు చెప్తుంటారు, సామాజిక న్యాయం చేస్తాం అని చెప్పి అన్ని రాజకీయ పార్టీలు చెప్తుంటాయి. ఒక సామాజిక న్యాయం అనేది ఒక తెలుగుదేశం పార్టీలోనే ఉంది. ఎందుకంటే ఇవాళ చూడండి, మొన్న
రిలీజ్ చేసిన లిస్టులో సుమారు 200 పైచీలకు రిలీజ్ చేస్తే అందులో 70-80% సామాజిక న్యాయం అంటే ఎస్సీలు కానీ బీసీలు కానీ మైనార్టీస్ కానీ ఇవ్వడం జరిగింది. ప్రతి సామాన్య మానవుడిని ఒక రకంగా వాని గౌరవించిన పార్టీ ఏమంటే అది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు చెప్పి తెలియజేస్తూ మరి ఈవేళ లోకేష్ బాబు గారు నేషనల్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా తేవడం జరిగింది. ఆయన సుమారు ఈ 4-5 సంవత్సరాల నుంచి అంటే పాదయాత్ర చేశారు. పాదయాత్ర ముందు నుంచి కూడా ఆయన ప్రజల గురించి ప్రజల యొక్క సమస్యల గురించి చాలా పట్టించుకోవడం జరుగుతుంది. ఈ విషయంలో మన లోకేష్ బాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.